అర్థం కాలేదా? నీ చేతిలో ఉన్నవాడు ఎవరి బిడ్డో నాకు తెలిస్తేనే కాని మనశ్శాంతి లేదు. శౌర్య బిడ్డ అని అస్సలు నమ్మకం లేదు. శుభమా అని అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వెళ్తుంటే ఈ సమయంలో ఏంటి దమయంతి? మోక్ష శౌర్య బిడ్డే అని శౌర్య నమ్ముతున్నాడు. మళ్ళీ ఇదేంటి దమయంతి? నా ఇంట్లో నేను అంజనం వేయిస్తుంటే మీకేమైంది? ఆ రోజు స్వామివారిని మీరు పిలిపించి అంజనం వేయించారు కదా, అప్పుడు అంజనం ఎందుకని నేనంటే ఒక్కరైనా విన్నారా? లేదే. అయినా నీ వల్లనే ఆగిపోయింది. ఆ తర్వాత నువ్వే దొంగవని తేలిపోయింది కదా. అవును, ఇప్పుడు వీడికి తండ్రి ఎవరో కూడా తెలుస్తుంది. అది కాదు. నువ్వు పూజ జరగనివ్వలేదో వీడి మీదొట్టు. దమయంతి, వాడు చిన్నపిల్లాడు దమయంతి. వాడేం తప్పు చేశాడు? వాడేం చేయలేదమ్మా. వీడమ్మ తప్పు చేసిందో లేదో తెలుసుకుంటున్నాను. స్వామి, మీరు కానివ్వండి. స్వామి, మీరు సత్యం చెప్తే అది మంచికి ఉపయోగపడాలి. కానీ దమయంతి మిమ్మల్ని అడ్డు పెట్టుకుని అందరినీ బాధ పెట్టాలని చూస్తుంది. మమ్మల్ని క్షమించి దయచేసి వెళ్ళిపోండి. స్వామి, మీరు నాకు మాటిచ్చారు. మాట తప్పుతారా? అమ్మవారి ఉపాసకులు మీరు. అభయం ఇచ్చి మధ్యలో వెళ్ళిపోతారా? పూజ జరిపించే వెళతాను. మీకు కావాల్సింది చిటికలో సిద్ధం చేస్తాను. రండి స్వామి. భగవంతుడా, ఏం చెయ్యబోతున్నావయ్యా? చూడండి ఆఫీసర్, అత్తయ్య ఎంత చెప్తున్నా వినడం లేదు. ఏంటమ్మా ఇది? ఏం జరుగుతుంది?
నిజమేంటో తెలియబోతుంది శౌర్య. మోక్ష ఎవరి బిడ్డో అని. మా నా బిడ్డేనని నా మనసాక్షి చెప్తుంది. నాకు మళ్ళీ ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. పూజ ఆపమాను. శౌర్య, ఒక్క 10 నిమిషాలు ఆగరా. అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. ఏం అవసరం లేదమ్మా. నీ బిడ్డతో మనువుకు ముందే ఒకరితో ప్రేమ. పెళ్లి పీటలు కూడా ఎక్కింది నీ కోడలు. పెళ్ళైన తర్వాత కూడా ప్రేమ పోలేదు. మనసులో అతనే ఉన్నాడు. ఛ, అది తెలుసు స్వామి. కాకపోతే మాకు తెలియాల్సిందల్లా బాబు అక్రమ సంతానమా సక్రమ సంతానమా అని. అమ్మా ప్లీజ్, నీకు దండం పెడతాను. ఈ టాపిక్ వదిలే. చూడండి, మీరు వెళ్ళిపోండి. ఇక్కడ మీరు ఎవరికి ఏ నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు తెలుసుకోవాలనే కుతూహలం కూడా లేదు. దయచేసి వెళ్ళిపోండి. మాటిచ్చాను, సత్యం చెప్తానని. చెప్తే అర్థం కాదా మీకు? ఓ శౌర్య, శౌర్య ఆగరా. శౌర్య వదిలమ్మా. పూజని మధ్యలో ఇలా పాడు చేయడం తప్పు. ఈ తప్పుకి శిక్ష అనుభవిస్తావు. రాబోయే రోజుల్లో ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది. చేసిన తప్పుకి క్షమించమని అమ్మని వేడుకోండి. స్వామి, ఏంటి శౌర్య నువ్వు చేసిన పిచ్చి పని? శౌర్య చేసింది పిచ్చి పని కాదు, నువ్వు చేసింది పిచ్చి పని. అసలు నువ్వు మనిషిగా ఆలోచిస్తున్నావా? నన్ను అలా అని వీణ్ణి రెచ్చగొడుతున్నారా మీరు? పూజ మధ్యలో ఆగిపోయింది. ఇంట్లో మనశ్శాంతి ఉండదని స్వామీజీ చెప్పించినట్టు చెప్పి వెళ్లారు. నువ్వు మారితే అందరూ ప్రశాంతంగా ఆనందంగానే ఉంటారు. అసలు నువ్వు స్వామీజీని పిలవకపోతే ఇదంతా జరిగేదా? లేదుగా. ఏంటి చిన్ని, అందరూ కలిసి నా మీద దండయాత్ర చేస్తున్నారా? మంచి నీకు నచ్చదు కదా, అలానే ఉంటుంది. తప్పులు చేసేది నువ్వు, అనేది పక్కవాడని. నేనేం చేశాను తప్పులు? తప్పులు చేస్తున్నది మీ వాళ్ళు, చేసింది మీ వాళ్ళు. ఏంటి అలా చూస్తున్నారు? నిజం కాదా? పెద్ద కొడుకు పున్నామ నరకు నుంచి తప్పించేవాడని నెత్తిన పెట్టుకున్నారు. ఆయన సగం పరువు గంగలో కలిపాడు. తర్వాత నా కొడుక్కి బంగారం లాంటి పెళ్లి సంబంధాలు వస్తున్నా మీ అన్న మనోరాలని సంపదని నా కొడుకు అంటగట్టావు. అదేమో ఇంకొకరితో వెళ్ళిపోయింది. అది పారిపోవడానికి దగ్గరుండి సాయం చేసింది నీ ముద్దుల మనవరాలు. ఇప్పుడు బాబు సిద్ధు కొడుకని కళ్యాణికి తెలిసినా నిజం బయట పడినివ్వడం లేదు. మధ్యలో నా కొడుకుని పిచ్చోని చేస్తున్నారు. చిచ్చే, ఏం కొంపలో, ఏం జన్మలో, సిగ్గులేని జన్మలు. దమయంతి, దమయంతి, దమయంతి.
ఆగిపోయేవేమ్మా కొట్టు. సమాధానం చెప్పలేనప్పుడు మీ అందరికీ తెలిసింది ఇదే కదా. మీ అందరూ ఒకటే. నేనే ఇంట్లో తప్పు పుట్టినట్టున్నాను. చంపేస్తాను. కన్న తల్లిని పట్టుకుని అనాల్సిన మాటలేనా అవి? చేసిన రచ్చ చాలు, ఆపే. బోనాల పండుగ రోజు ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేశావు. ఇప్పటికే ఆలస్యం అయింది. బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకో. నేనా ఇంటికి రాను. స్వామీజీ చెప్పిన మాటలు గుర్తులేవా? అమ్మవారిని క్షమించమని వేడుకోమన్నాడు. లేకపోతే నీ కొడుకు జీవితం బాగోదని చెప్పాడు కదా. చిన్ని, అమ్మా, బోనాలన్నీ సిద్ధమే కదా? అన్నీ కారులో పెట్టించానమ్మా. సరే, బయలుదేరదాం పదండి. మన బాబు మనకి దొరుకుతాడంటావా? మనం బాబుని నిజంగానే తీసుకువెళ్తామా? ఏం చేసైనా సరే బాబుని నీ చేతుల్లో పెడతాను. నువ్వు, నేను, బాబు ముగ్గురం ఆనందంగా కలిసి ఉంటాం. ఇకపై నువ్వు బాబు కోసం ఫీల్ అవ్వడం ఉండకూడదు. నీ కాన్సన్ట్రేషన్ అంతా యాక్టింగ్ మీదే ఉండాలి శామ్. మీ అమ్మకి నేను నచ్చను. మీ అమ్మ చెప్పినట్టు నా పేరు మీద ఎలాంటి ఆస్తి లేదు. నిన్నొదిలేసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను. కానీ నీకింకా నా మీద ఇంత ప్రేమేంటి సిద్ధు? నన్నెందుకు మర్చిపోవడం లేదు సిద్ధు? మర్చిపోవడానికి కాదు శామ్ ప్రాణంగా ప్రేమించింది. నిన్ను మర్చిపోవడం అంటూ జరిగితే అది నేను చనిపోయిన తర్వాతే. కరుసుకుంది సాలేడు తిరగండి. నేను అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికి పోతా ఉండాను. అయినా మిమ్మల్ని బయటికి రావద్దని చెప్పున్నాను కదా. ఎందుకు బయటకు వచ్చిన్నారు? లోపలికి పోండి. అమ్మా, మేము బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అంటే నేను అన్న మాటలు మనసులో పెట్టుకున్నావు కదూ? ఇంకెప్పుడు సంపదని ఏమి అననరా. నువ్వేడికి బాబాకు. అమ్మా, అలాంటిదేం లేదమ్మా. ఇక్కడే ఇంట్లో కూర్చుని ఎన్ని రోజులను ఉంటాం? నేను డైరెక్టర్ అవ్వాలి, సంపద హీరోయిన్ అవ్వాలి. అదే మేము కంటున్న కలలు. అందుకోసమే కదమ్మా ఇన్ని రోజులు మేము కష్టపడుతున్నాం. మేము మంచి పొజిషన్కి రాగానే నిన్ను కూడా మా దగ్గరికి తీసుకెళ్ళిపోతాం. ఓ తూరే ఆలోచించరా. అమ్మా, అర్థం చేసుకో ప్లీజ్, ఇబ్బంది పెట్టకు. సరే వెళ్ళండి, జాగ్రత్త. ఎదిగిన కొడుక్కి దూరంగా ఉండాల్సి వస్తుండది. ఎప్పుడు ఏ వారు తినాల్సి వస్తుందోనని భయపడతా బతకాల్సి వస్తుంది. అసలు దీనికి అంతటికి కారణం ఆ శివపార్వతి కుటుంబం కదూ. వాళ్ళందరూ ఆనందంగానే ఉండారు, నేను నా కొడుకు తప్ప. అందుకే వాళ్ళెవ్వరిని ఆనందంగా ఉండనివ్వను.
నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నిత్యం అమ్మని కూల్చే మీ చేతులతో మమ్మల్ని దీవించాలి కానీ నమస్కరించకూడదు పంతులు గారు. కావచ్చమ్మా, ఊరికి కష్టాలు వస్తే అమ్మవారు ఎలా కాపాడతారో అలాగే మీరు కూడా. మాకు కన్నీళ్లు ఉన్నాయని గుర్తు చేసే లోపు మమ్మల్ని ఆదుకుంటారు. మీరు కూడా మాకు అమ్మవారు లాంటి వాళ్లేనమ్మా. విచ్చేయండి. బాజీ, అమ్మవారికి బోనాలు ఏర్పాటు చూడు. అలాగేనమ్మా. అమ్మా ఆది పరాశక్తి, ఎన్నో బాధల్ని దిగమింపుకొని ఈరోజు నీతో చెప్పుకుందామని వచ్చాను. నా కోరిక ఒక్కటే తల్లి, కళ్యాణి శౌర్యలు ఇలాగే కలకాలం అన్యోన్యంగా ఉండాలి. మళ్ళీ ఆ సిద్ధు సంపదలు నా మనవడు మనవరాల జీవితంలోకి రాకుండా చూడమ్మా. అమ్మా, పెళ్ళైన ఎన్నో ఏళ్ల తర్వాత నాకమ్మా అని పిలుపునిచ్చావు. నవమాసాలు మూసి కనకపోయినా కళ్యాణిని నా ప్రాణంగా చేశావు. ఇప్పుడు కళ్యాణికి కూడా మోక్షని అలాగే దగ్గర చేశావు. బాబు కళ్యాణికి దూరం కాకుండా చూడు తల్లి. నేను కోరుకునే కోరిక ఒక్కటే తల్లి, మా అమ్మ అనుపమ అనుకున్నవేవీ జరగకూడదు, అంతే. అమ్మా జగన్మాత, ఆ సిద్ధు సంపదలు దొరికితే మేమందరం కలిసి ఉండొచ్చు. వాళ్ళు దొరికేలా చూడు తల్లి. హలో సార్, నేను సిద్ధు వాళ్ళ ఇంటి దగ్గర మఫ్టీలోని కానిస్టేబుల్ని. ఇప్పుడే సిద్ధు సంపదలు కారులో ఎక్కడికో బయలుదేరారు సార్. వాళ్ళు వెళ్తున్న కార్ డీటెయిల్స్ వెంటనే వాసుకి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. అమ్మా, ఈసారి తొలి బోనం ఎవరెత్తుకుంటున్నారు? బోనం ఎత్తడం అంటే బరువు మోయటం కాదు కదండి, బాధ్యత తీసుకోవడం. తొలి బోనం సమర్పించేవాళ్ళు ఊరందరూ బాగుండాలని స్వచ్ఛమైన మనసుతో కోరుకునే వాళ్ళై ఉండాలి. ప్రాణం పోతున్నా వెనకడుగు వేయకూడదు, బోనం దించకూడదు. ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మవారిని తలపించి మరిపించి అమ్మవారిలా ఉండాలి. అందుకే వాళ్ళని ఊళ్ళో వాళ్ళందరూ ఎంతో గౌరవిస్తారు. అయితే ఆ గౌరవం నాకే దక్కాలి. అత్తయ్య, ఈసారి తొలి బోనం నేనే ఎత్తుకుంటాను. నీళ్ల బిందె ఎత్తుకున్నంత సులువు కాదు బోనం ఎత్తుకోవడం అంటే. దానికో అర్హత ఉండాలి. ఇప్పుడు నాకేం తక్కువైందని? తక్కువ ఎక్కువల గురించి కాదు పల్లవి, ఇది ఆచారం, తప్పకూడదు. పర్వతి నేను ఇంటి ఆడపిల్లే, మన ఇంటి తరపున మొదటి బోనం ఎత్తాలి. మరి అనుపమమ్మ మోసింది కదా ఇన్ని సంవత్సరాలు? అనుపమ నా పెద్ద కూతురు. నేను దత్తత తీసుకున్నానని నీకు తెలీదా? అంటే ఈసారి కూడా అనుపమమ్మే మోస్తుందా? కాదు. మరి ఇంకెవరత్తయ్యా?